శ్రీమాత్రే నమః. సౌందర్యలహరి. అవిద్యానామంతస్తిమిరమిహిరద్వీపనగరీ జడానాం చైతన్యస్తబకమకరందశ్రుతిఝరీ దరిద్రాణాం చింతామణిగుణనికా జన్మజలధౌ నిమగ్నానాం దంష్ట్రా మురరిపువరాహస్య భవతి. త్వదన్యః పాణిభ్యామభయవరదో దైవతగణా త్వమేకా నైవాసి ప్రకటితవరాభీత్యభినయా. భయాత్రాతుం దాతుం ఫలమపి చ వాంఛాసమధికం శరణ్యే లోకానాం తవ హి చరణావేవ నిపుణౌ. అమ్మ, నీ పాదధూళి ప్రభావము విచిత్రము. నాలో ఉన్న అవిద్య అనే అజ్ఞాన చీకటిని పోగొట్టి మా జీవితాలకు సూర్యకాంతిని ప్రసాదించుదానవు. దరిద్రులకు కోరిన కోరికలిచ్చుదానవు. ఈ సంసార సముద్రమున మునిగిన మమ్ము ఆదివరాహస్వామి తన కోరలతో భూమిని పైకెత్తి రక్షించినట్లు మమ్ము రక్షింతువు. జనని, దేవతలు తమ 2 చేతులతో అభయ వరద ముద్రలను ధరించి లోకరక్షణ చేయుచున్నారు. కానీ నీవు వారి వలె కాదు. లోకముల భయమును పోగొట్టుటలో, కోరిన దానికంటే ఎక్కువ శుభములు కలిగించుటలో అమ్మ, నీ పాదములకు మించి మాకు శరణ్యము లేదు. అనగా నీ పాదముల కంటిన ధూళికే ఇంత మహిమ ఉన్నది. మరి నీ హస్తములకు గల మహిమను మేము తెలుసుకోగలమా జగజ్జనని?